హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావయిలోని 4వ పాసురంలో గోదాదేవి మాత వర్షదేవతను ఇలా ప్రార్థిస్తున్నారు. ఓ వర్షదేవత, వర్షాన్ని కురిపించడంలో లోభం చూపించవద్దు. సముద్రంలో ఉన్న నీరంతా పూర్తిగా తీసుకుని భూమిపై సమృద్ధిగా వర్షాన్ని కురిపించు. నువ్వు శ్రీమన్నారాయణుడి శరీర వర్ణంలాగా నల్లగా మారాలి. ఆయన కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలాగా మెరుపులతో ప్రకాశించాలి. ఎడమ చేతిలో ఉన్న పాంచజన్య శంఖంలాగా గంభీరంగా మెరుపు గర్జన చేయాలి. సారంగ ధనస్సు నుంచి విడిచే బాణాలలాగా నీ వర్షధారలు నిరంతరంగా ఆపకుండా కురవాలి. మేమంతా ఆ వర్షంలో స్నానం చేయాలి. లోకమంతా సుఖ సంతోషాలతో ఉండేలాగా, మా వ్రతం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలాగా ఏ మాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే వర్షాన్ని కురిపించు స్వామి. ఇది భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకుని ప్రకృతి సమతుల్యత కోసము లోకహితానికి కోరుకునే భక్తిపూర్వక ప్రార్థన. ఇది కేవలం వర్షం కోసం చేసిన ప్రార్థన కాదు. ఇది మన అంతర్గత చైతన్యం మేల్కోవాలని చేసిన ఆత్మ ప్రార్థన. ఇక్కడ కనిపించే వర్షము, మేఘము, మెరుపు, గర్జన ఇవన్నీ బయట ప్రకృతి దృశ్యాలు కాదు, మనలో జరిగే ఆధ్యాత్మిక పరిణామాలకు ప్రతీకలు. ఓ వర్షదేవత, వర్షాన్ని కురిపించడంలో లోభం చూపించవద్దు అంటే ఇక్కడ వర్షదేవత అంటే ఆకాశంలో ఉన్న మేఘం కాదు, మన జీవితంపై కురిసే దైవ కృప. లోభం చూపించొద్దు అంటే మన హృదయం మీద కృప చుక్కలుగా కాదు, పూర్ణంగా ప్రవహించాలి అని ఒక ప్రార్థన. సముద్రంలో ఉన్న నీరంతా తీసుకుని భూమిపై కురిపించు. ఇక్కడ సముద్రము అంటే అనంతమైన విశ్వ చైతన్యము. మనలో ఉన్న, మనం అనుకుంటున్న ఆ చిన్న నేను అనే పరిమిత భావాన్ని ఆ విశాల చైతన్యంతో కలిపినప్పుడు కృప అడ్డంకులు లేకుండా ప్రవహిస్తుంది. శ్రీమన్నారాయణుడి శరీర వర్ణంలాగా నల్లగా మారాలి. నల్ల రంగు అంటే ఇక్కడ చీకటి కాదు, అగాధము, అనంతము, నిర్గుణ స్థితి. ధ్యానం చేస్తూ అంతర్ముఖులమవుతాము. అప్పుడు ఆ శూన్యంలోకి ప్రవేశిస్తాము. ఆ శూన్యంలో మనము సుదర్శన చక్రంలా వెలుపులతో ప్రకాశించాలంటే ఆ శూన్యస్థితిలో ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో మనలో ఉన్న అజ్ఞానమంతా పోయి జ్ఞానం ప్రకాశిస్తుంది. పాంచజన్య శంఖంలా గంభీరంగా గర్జించాలి అంటే ఇక్కడ శంఖనాదము అంటే ప్రణవనాదము. అది బయటకు వినిపించే శబ్దం కాదు, లోపల వినిపించే చైతన్య స్వరము. ధ్యానంలో లోపల వినిపించే నిశ్శబ్దమే నిజమైన శంఖనాదము. సారంగధనస్సు నుండి బాణాల్లాగా వర్షధారలు. సారంగధనస్సు అంటే భగవంతుని యొక్క సంకల్ప శక్తి. ఆ సంకల్పం నుంచే కృప వర్షంలాగా మనపై కురుస్తుంది. ప్రతి బిందువు ఒక ఆశీర్వాదము. నిరంతరంగా ఆపకుండా వర్షం కురవాలి. ఇది ఒక్కరోజు అనుభవం కాదు, నిరంతర చైతన్య స్థితి. ధ్యానము, భక్తి, సాధన మధ్యలో ఆగకూడదు అని సంకల్పము. మేమంతా ఆ వర్షంలో స్నానం చేయాలి. ఇది శరీరానికి చేసే స్నానం కాదు, మనలో ఉన్న అహంకారాలు, అర్షడ్వర్గాలు అన్నీ కడిగేయడము. పాత సంస్కారాలు, బాధలు, భయాలు అన్నీ ఆ దైవ కృపలో కరిగిపోవడము. లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇదే నిజమైన సాధన. స్వార్థ మోక్షం కాదు నా శాంతి. లోకశాంతిగా మారాలి. మా వ్రతం అడ్డంకులు లేకుండా పూర్తవ్వాలి అంటే వ్రతం అంటే ఒక నియమం కాదు, ఇది జీవన మార్గము. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న భయాలు, సందేహాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోవాలని మనం చేసే ప్రార్థన. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వర్షం కురిపించు. ఇది కాలాన్ని ఉద్దేశించిన మాట కాదు, మన సిద్ధతను ఉద్దేశించింది. మన హృదయం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో కృప ఆలస్యం చేయకుండా మన మీద ప్రవహిస్తుంది. మన లోపల కృప ప్రవహించాలనే పిలుపు ఇది. మన హృదయం మేఘంలా నిండినప్పుడు కృప వర్షంలా కురుస్తుంది. ఇదే ఈ పాసురం యొక్క నిజమైన ఆధ్యాత్మిక సందేశము. థ్యాంక్ యూ.